హలో నమస్తే నేను అశోక్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గరగా 18 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 18 నెలల్లో రాజకీయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, మెయిన్‌గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పలు విధాలుగా పలువురు వ్యక్తులు స్పందిస్తూ వస్తున్నారు. కొంతమంది పాజిటివ్‌గా ఉంటే మరికొంతమంది నెగిటివ్‌గా కూడా ప్రభుత్వానికి సంబంధించిన పనితీరు మీద రెస్పాన్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మెయిన్‌గా అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. జనసేన పార్టీకి సంబంధించి 3 పార్టీలు పొత్తులో కలవడం కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు టీడీపీని నిలబెట్టడం కావచ్చు, వీటన్నిటిని సంబంధించి చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయం, పవన్ కళ్యాణ్ చిత్రత మీద అందరూ కూడా హాహా ఓహో అంటూ కూడా అప్రిషియేట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన రాజకీయం ఇలా చేస్తారని చెప్పేసి ఎవరు ఊహించలేదంటూ కూడా అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని సాధించుకుంటూ వచ్చింది. 161 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని చేపడుతూ వచ్చేటువంటి నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయం ఇప్పుడు ఏమన్నా కనిపిస్తుందా అంటే ఖచ్చితంగా కాదు అనే సమాధానమే వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించట్లేదు. ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి కావచ్చు, ఆయన ప్రభుత్వానికి సంబంధించిన నడుపుతున్నటువంటి తీరు కావచ్చు, ఇవేమీ కూడా ప్రజల్లో సంతృప్తి గల రెస్పాన్స్ని అయితే తీసుకురావట్లేదు. ఆయనకు ఓట్లు వేసినటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, మెయిన్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గం అంతా కూడా పోలరైజ్ అయ్యి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి, ఇన్ఫ్యాక్ట్ జనసేన పార్టీకి 21 స్థానాలు కట్టబెట్టడానికి వాళ్ళంతా కూడా కృషి చేస్తూ వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి బలోపేతం చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళ ఆర్థికంగా పుష్టి చేయడం కావచ్చు, వీటికి సంబంధించిన అంశాలు ఏది చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ మార్క్ అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో ఇవన్నీ కూడా సామాజిక వర్గ పరంగా, పార్టీ పరంగా చూసుకుంటూ ఉంటాము. ఈ రెండింటికి సంబంధించి పెద్దపీట వేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. వివిధ కారణాల వల్ల మరి పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్నారో ఏంటో తెలియదు, కానీ ఈ అంశాల్లో మాత్రం ఆయన వెనకబడే ఉన్నారు. మరి ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ పనితీరుకి సంబంధించి పవన్ కళ్యాణ్ మార్క్ ఏమన్నా కనబడుతుందా రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ మార్కుకి సంబంధించి ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 కీలక శాఖల్ని, మంత్రివర్గ శాఖలకు సంబంధించి 3 కీలక శాఖలను ఆయన చేతిలో పెట్టుకొని రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏమైనా చేశారంటే అది కూడా కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ రాజకీయం చూస్తుంటే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తున్నటువంటి ఒక అంశము పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పీపీపీ పద్ధతిలో చాలా మెడికల్ కాలేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, కంపెనీలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. వీటన్నిటినీ కూడా క్యాబినెట్లోనే ఆమోదం తెలుపుతున్నారు. మెయిన్గా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం నిందలు మోపుతుంది. కూటమి ప్రభుత్వానికి సంబంధించి నిందలు భరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద పవన్ కళ్యాణ్ స్పష్టత ఏమన్నా ఇచ్చారంటే లేదు. దాంతోపాటు ఈ పీపీపీకి సంబంధించిన విధానం మీద, ఈ పబ్లిక్కి సంబంధించిన అంశాలకు సంబంధించి, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం మీద పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఏమైనా కనిపిస్తుందంటే అది కూడా లేదు. ఆయన కీలకంగా ఉన్నారు, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు. సరే, బీజేపీ అంటే మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా, ఆయన ఉప ముఖ్యమంత్రి కదా. కానీ ఆయన ఎందుకు దీని మీద స్పందించట్లేదు? దాని మీద కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన రెస్పాన్స్ ఏం కనిపించట్లేదు. మెడికల్ కాలేజీల మీద పవన్ వ్యూహం ఏంటో కూడా ఇప్పటి వరకు కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ప్రైవేటు కంపెనీలకి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని, ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని 99 పైసలకి ఇవ్వడానికి కూడా గతంలో మనం వింటూ వచ్చాము. పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్లో ప్రశ్నిస్తూ వచ్చారని చెప్పేసి అయినా కూడా దాని మీద ఎక్కడా కూడా వెనకడుగు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా కూడా ఇంకా స్టిల్ 99 పైసలకే భూములు ఇస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మెయిన్గా లులు లాంటి ఒక షాపింగ్ మాల్ అనేటువంటి ఒక సంస్థకి 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తిని ఎలా దారాదత్తం చేస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారంటూ కూడా మనం టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున వార్తలను చూస్తూ వచ్చాం. కానీ అదేమన్నా వెనకడుగు వేసిందా, అవేమన్నా ఆగిపోయినాయి అంటే ఖచ్చితంగా లేదు. క్యాబినెట్లోనే ఆమోదించి, క్యాబినెట్లోనే అప్రూవల్ తీసుకున్న తర్వాత లీగల్గా ఆ భూములన్నింటినీ కూడా లులు సంస్థకి బదనాం చేస్తూ వచ్చారు. దాంతోపాటు విజయవాడలోని ఆర్టీసీకి సంబంధించి, నడిబొడ్లో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించిన భూమిని కూడా లులు సంస్థకి ఇస్తున్నట్టు క్యాబినెట్ తెలిపినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారని చెప్పినటువంటి అంశాలు కూడా ఇక్కడ ఎక్కడా కూడా చర్చనీయాంశం రాలేదు. మళ్ళీ ఆ లులు సంస్థకే విజయవాడలో ఉన్నటువంటి 100 కోట్ల విలువ చేసేటువంటి ఆశనంతా కూడా ఇచ్చేస్తూ వచ్చారు. సో ఈ అంశాలన్నింటినీ చూస్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట లోపల ఒక విధంగా ఉంటే బయట మరొక విధంగా కనిపిస్తుంది. ఇంకా మరొక మెయిన్ అంశము, ప్రధానమైనటువంటి అంశము అమరావతి రాజధానికి సంబంధించిన అంశం. అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికే రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలని ప్రభుత్వం సేకరిస్తూ వచ్చింది. ఆ రైతులకు సంబంధించినటువంటి ప్లాట్లు కావచ్చు, ఫ్లాట్లు
ప్రాజెక్టులు కావచ్చు ఏదైతే ఇస్తామని చెప్పారో దానికి సంబంధించిన అప్రూవల్స్ ఇంతవరకు రాలేదు. చాలామంది రైతులు కూడా ప్రతిరోజు సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతూ ఉన్నారనేటువంటి వార్తల్ని మనం ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఛానల్లోనో ఏదో ఒక పేపర్లోనో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లోనో వింటూ ఉన్నాము. ఇప్పటివరకు ఆ రైతులకు సంబంధించిన న్యాయం ఎక్కడా కూడా జరగలేదు. ఇప్పటివరకు ఆ రైతులకు సంబంధించిన కన్నీరు తుడవడానికి కూడా ఏ నాయకుడు కూడా ముందుకు రాలేదు. అయినా కూడా ఆ అమరావతికి సంబంధించి మొదటి విడత భూసేకరణకి సంబంధించి రైతులకే న్యాయం చేయనటువంటి ప్రభుత్వము ఇప్పుడు రెండో విడత భూసేకరణకి సంబంధించి మేము అప్రూవల్ తీసుకున్నాము, మళ్ళీ ఒక 16,000 ఎకరాలని తీసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఒక చిన్న రాజధానిగా ఉంటే లేదంటే ఒక మున్సిపాలిటీగా 33 ఎకరాలను కట్టేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు. కాబట్టి మనకి ఎక్కువ భూమి కావాలి, ఎక్కువ భూమి ఉంటేనే రాజధాని పెద్దగా కట్టొచ్చు, డ్రీమ్ ప్రాజెక్ట్లా కట్టొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడము, మొదటి విడతలో రైతులకు సంబంధించిన న్యాయం చేయకపోవడము, మళ్ళీ ఆ న్యాయం పక్కన పెట్టేసేసి రెండో విడతలో భూమిని సేకరించడం పైన పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? రైతులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గతంలో అమరావతిని నాశనం చేస్తున్నాడు, అమరావతిని దౌర్భాగ్యంగా రైతులందరినీ కూడా వాళ్ళ పొట్టగొట్టేసి రోడ్ల మీద నిలబెట్టాడని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళ ఆర్తనాదాలు వినడానికి, వాళ్ళ కన్నీళ్లు తెరవడానికి, వాళ్ళ కంచంలో కూడిని అధికారులందరూ కూడా డైరెక్ట్గా లాగేసుకుంటున్నా కూడా దీని మీద పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి, పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ అనేది కూడా ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. కేబినెట్ సమావేశాల్లో మాత్రము పవన్ కళ్యాణ్ విమర్శించారు, ప్రభుత్వాన్ని నిలదీశారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పేసి వార్తలు చూస్తున్నాం. కానీ దానికి సంబంధించినటువంటి అవుట్కమ్ ఇప్పుడు బయటకి ఏమన్నా కనిపిస్తుందా? దానికి సంబంధించిన రిజల్ట్ ఏమన్నా మనకు కనిపిస్తున్నాయంటే లేదు, మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ ఒక ప్రశ్నలా మిగిలిపోతున్నాడు అనేది కూడా మనకు మళ్ళీ అర్థమవుతుంది. ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారు అనేటువంటి తరహా సిచ్యువేషన్ కూడా మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. గతంలో మనం చూస్తూ ఉన్నాము, అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ నేను పొత్తులో ఉన్నా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, ఏదైనా తప్పు జరిగినా, ప్రజలకు ఏదైనా ఇబ్బంది అనేది కల్పించినా కూడా నేను ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాను, అవసరమైతే నేను ప్రతిపక్ష పాత్ర తీసుకుంటాను, నేను ఒక ప్రతిపక్ష నాయకుల్లా ఉంటానని చెప్పేసేటువంటి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఆ ప్రతిపక్ష పాత్రని తీసుకోవట్లేదు? ఇప్పుడు ఎందుకు ఆ ప్రతిపక్ష పాత్రకి సంబంధించిన అంశం మీద మాట్లాడలేదు? సరే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోయాడు, ఆయన ప్రశ్నించినా పట్టించుకోలేని పరిస్థితి, ఒక మీడియా వర్గము, ఒక పేపర్లు, ఒక వ్యవస్థ మొత్తం కూడా మీ వైపు ఉంది, ఏది మాట్లాడినా కూడా దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేసే పరిస్థితే కనిపిస్తుంది తప్ప దాని మీద ఉన్నటువంటి పాజిటివిటీని ముందుకు తీసుకెళ్లే సిచ్యువేషన్ కనిపించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కదా, ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి ఆయన ఇది చెయ్యొద్దు అనేటువంటి ఒక సిచ్యువేషన్ రైస్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం అలా చేస్తుందా? చేయదు. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ అలాంటి సిచ్యువేషన్ రైస్ చేయట్లేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ అలాంటి అంశాలని ఖండించట్లేదంటే అర్థం కానిటువంటి ఒక ప్రశ్నగా ఉంది. ఇది పవన్ కళ్యాణ్కి భయం వేసి అలా ప్రశ్నించడం మానేస్తున్నారా? లేదు 5 ఏళ్ల పాటు మనం అధికారంలో ఉంటాము, మనకి నచ్చినట్టు చేసేసుకోవచ్చు, మన వాళ్ళు, మనకు వ్యక్తులు, మన ఎమ్మెల్యేలు సేఫ్గా ఈ 5 ఏళ్ల పాటు సంతోషంగా అధికారాన్నో లేదంటే అంగబలాన్నో ఉపయోగించుకొని ఆర్థికంగా పుష్టి అవ్వచ్చు అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారో అర్థం కానిటువంటి ఒక సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 2019 నుంచి 2024 వరకు ఆయన వైసీపీ ప్రభుత్వం మీద పోరాడినటువంటి పోరాట పటిమ ఇప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు ఓట్లేసినటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మౌనం వీడి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సినటువంటి తీరు ఎందుకు కనిపించట్లేదు తెలియదు. కానీ ఇక నుంచి అయినా ఆయన దాని మీద ప్రశ్నిస్తారనేటువంటి ఒక ఆలోచనలో ప్రజలు వస్తున్నారు. ఇక నుంచి అయినా పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోతే, పవన్ కళ్యాణ్ నోరెత్తి మాట్లాడకపోతే, పవన్ కళ్యాణ్ ఈ అంశాలన్నిటికీ సంబంధించి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని, ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తిని బయటకి వెళ్ళగక్కకపోతే మాత్రము టీడీపీతో పాటు మీరు కూడా మునిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. టీడీపీతో పాటు మీరు కూడా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి టీడీపీకి ఎలాంటి తీర్పు ప్రజలు ఇస్తారో అంతకంటే 100 రెట్ల తీర్పుని మీకు కూడా ఇస్తారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. గతంలో వైసీపీ ఎలా అయితే ఇబ్బంది పడుతూ 11 స్థానాలకు పడిపోయిందో అంతకంటే దారుణమైన పరిస్థితికి ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాత్రం కూటమి ఎదుర్కోక తప్పదనేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తున్నాయి. సో మరి వీటన్నిటిని తెలుసుకొని పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా స్పందిస్తారా, లేదంటే ఆయన రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తాను, నేను 5 ఏళ్ల పాటు రాజకీయంగా సుఖంగా ఉంటాను, నాకు ఈ రాజకీయాలు ఈ అంశాలన్నింటినీ పట్టించుకునేటువంటి తీరుకు వస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మౌనము దాన్ని భయంగా భావించాలా లేదంటే వ్యూహంగా భావించాలా కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది.